Find the square root of 4x power 4 minus 12x cube plus 25x square minus 24x plus 16. జనరల్గా ఏదైనా ఒక నంబర్కు స్క్వేర్ రూట్ కనుక్కోమంటే సో ఈజీగా చెప్పొచ్చు. రూట్ 100 ఈజ్ 10, రూట్ 144 ఈజ్ 12, రూట్ 169 ఈజ్ 13. సో ఆ విధంగా ఇక్కడ పాలినోమియల్ ఇచ్చాడు. సో పాలినోమియల్ ఇన్ ఎక్స్, సో ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఆల్జిబ్రా. ఇలాంటి పాలినోమియల్ ఇచ్చి దానికి స్క్వేర్ రూట్ కనుక్కోమంటాడు అన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 4x power 4 minus 12x cube plus 25x square minus 24x plus 16. సో ఇచ్చిన ఏదైతే స్క్వేర్ రూట్ కనుక్కోవాలో, దేనికైతే ఏ పాలినోమియల్కి అయితే స్క్వేర్ రూట్ కనుక్కోవాలో సో అది ఇలా రాసుకోవాలి. 4x power 4 minus 12x cube plus 25x square minus 24x plus 16. సో ఇప్పుడు 4x power 4 చూడాలి. ఆ 4x పవర్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4x పవర్ 4 ఏమవుతుందంటే 2x స్క్వేర్ అవుతుంది. అంటే 2x స్క్వేర్ను 2x స్క్వేర్తో మల్టిప్లై చేస్తే 4x పవర్ 4 వస్తుంది. కాబట్టి 2x స్క్వేర్ ఇంటూ 2x స్క్వేర్ ఈజ్ 4x పవర్ 4. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ప్లస్ మైనస్ అవుతుంది. 4x పవర్ 4 మైనస్ 4x పవర్ 4 ఈజ్ 0. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ టర్మ్ కిందికి తీసుకొని రావాలి. ఈ టర్ము నెక్స్ట్ టర్మ్, సో క్యూబిక్ టర్ము క్వాడ్రాటిక్ టర్ము కిందికి తీసుకొని రావాలి. సో మైనస్ 12x క్యూబ్ ప్లస్ 25x స్క్వేర్. ఇక్కడ ఏం రాయాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో 2x స్క్వేర్ 2తో మల్టిప్లై చేస్తే 4x స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే మనకు మైనస్ 12x క్యూబ్ వస్తుంది. 4x స్క్వేర్ను దేంతో మల్టిప్లై చేస్తే మైనస్ 12x క్యూబ్ వస్తుంది. అది చూడాలన్నమాట. సో ఇక్కడ 4x స్క్వేర్ ఆల్రెడీ ఉంది, దాన్ని మైనస్ 3xతో మల్టిప్లై చేస్తే మనకు మైనస్ 12x క్యూబ్ వస్తుంది. 4 ఇంటూ మైనస్ 3 ఈజ్ మైనస్ 12, x స్క్వేర్ ఇంటూ x ఈజ్ x క్యూబ్. ఈ మైనస్ 3xే ఇక్కడ కూడా రాయాలి. ఇక్కడ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ కూడా రాయాలన్నమాట. సో అప్పుడు 4x స్క్వేర్ ఇంటూ మైనస్ 3x ఏమవుతుందంటే మైనస్ 12x క్యూబ్ అవుతుంది. ఈ మైనస్ 3x ఇంటూ మైనస్ 3x ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 ఈజ్ 9, x ఇంటూ x స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దిస్ ఫ్రమ్ దిస్ టర్మ్. సో మైనస్ సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ 12x క్యూబ్ ప్లస్ 12x క్యూబ్ 0, 25x స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్ 16x స్క్వేర్ అవుతుంది. అయిన తర్వాత ఈ రిమైనింగ్ ఇప్పుడు x పవర్ 1 టర్మును కాన్స్టెంట్ టర్ము కిందికి తీసుకొని రావాలి. మైనస్ 24x 16 అవుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు పాలినోమియల్ ఏమవుతుందంటే 16x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 16 అవుతుంది. సో ఇక్కడ ఈ 4x స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. ఈ మైనస్ 3xను 2తో మల్టిప్లై చేసి రాసుకోవాలి, మైనస్ 6x. దాని తర్వాత ఇప్పుడు దేంతో మల్టిప్లై చేస్తే ఈ 4x స్క్వేర్ దేంతో మల్టిప్లై చేస్తే మనకు 16x స్క్వేర్ వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ 4x స్క్వేర్ను 4తో మల్టిప్లై చేస్తే 16x స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ 4 రాసుకోవాలి. 4x స్క్వేర్ ఇంటూ 4 ఈజ్ 16x స్క్వేర్. ఈ టర్మ్, సో ఈ టర్మ్ ఎలా వస్తుందంటే ఇప్పుడు 4 ఇంటూ మైనస్ 6x ఈజ్ మైనస్ 24x. సో ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఈ మైనస్ 3x ఇంటూ 2 ఈజ్ మైనస్ 6x అవుతుంది. దీంతో మల్టిప్లై చేస్తే మనకు ఆ x టర్మ్ వస్తుంది. సో మైనస్ 6x ఇంటూ 4 ఈజ్ మైనస్ 24x. ఇక్కడ లాస్ట్లో ఒక 4 ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ ఏ విధంగా అయితే మైనస్ 3x రాసామో అదేవిధంగా ఇక్కడ 4ను ఇక్కడ అదే రాసుకోవాలన్నమాట. 4 4s 16. సో ఇది సబ్ట్రాక్షన్ కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు 16x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 16, ఇక్కడ కూడా 16x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 16 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ కోషెంట్ ప్లేస్లో ఉందో అది దట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. సో 4x స్క్వేర్ మైనస్ 12x క్యూబ్ ప్లస్ 25x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 16 స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే
2x² మైనస్ 3x ప్లస్ 4 అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ అడుగుతున్నాడంటే ఖచ్చితంగా మనకు రిమైండర్ 0 అవుతుంది అన్నమాట. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4x⁴ మైనస్ 12x³ ప్లస్ 25x² మైనస్ 24x ప్లస్ 16 ఈజ్ 2x² మైనస్ 3x ప్లస్ 4. అంటే ఇక్కడ 2x² మైనస్ 3x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ దిస్ 4x⁴ మైనస్ 12x³ ప్లస్ 25x² మైనస్ 24x ప్లస్ 16. సో ఇక్కడ ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 4x⁴ మైనస్ 12x³ ప్లస్ 25x² మైనస్ 24x ప్లస్ 16 అని అడుగుతున్నాడు అన్నమాట. సో దిస్ ఈజ్ అ ప్రొసీజర్ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ అంటున్నాడంటే ఖచ్చితంగా మనకు ఇక్కడ 0 ఫైనల్గా 0 రావాలన్నమాట. 0 ఖచ్చితంగా వస్తుంది.